ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా పరలోకపు తండ్రి, మా రక్షణకు ఆధారమును నాయనా, మా నిరీక్షణకు గమ్యమునైన వాడవు నీవే. నీవే మమ్మలను కనియున్నావు, పోషించుచున్నావు, పరిశుద్ధపరుస్తున్నావు. నాయన, నీ రాజ్యము కొరకు స్థిరపరచు, మమ్మల్ని సిద్ధపరచు. దయగల మా దేవుడవు, మా మార్గమును సరళము చేసి నీ సన్నిధిలో చేరు వరకు నీ రాకడను ఎదుర్కొనుటకు అవకాశం ఉంటే ఎదుర్కొనుటకును కృపనిచ్చి మమ్మల్ని ఆదరించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. పునరుత్థానుడా యేసయ్యా, పునరుత్థానుడా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. పునరుత్థానుడా యేసయ్యా, పునరుత్థానుడా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. కృపచేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృపచేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని. పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని. నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. పునరుత్థానుడా యేసయ్యా, పునరుత్థానుడా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే
గణపరచుచు ఆరాధించదనీలో జీవించుచు. లూకాసు వార్త 6వ అధ్యాయం 49వ వాక్యం. అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలి పడెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పెను. ఇందులో అయితే తీసేయండి. అయితే అంటే మనం కొంచెం ముందుకెళ్ళి చదవలసి ఉంటుంది. నా మాటలు వినియు చేయనివాడు ఈజ్ ఈక్వల్ టు, బైబిల్ చూడండి, నేను మిమ్మల్ని ప్రశ్న వేసాను. నా మాటలు వినియు చేయనివాడు ఈజ్ ఈక్వల్ టు పునాది వేయక ఇల్లు కట్టినవాడు. అంతేనా? మళ్ళీ అడుగుతానైతే, నా మాటలు వినియు చేయనివాడు ఈజ్ ఈక్వల్ టు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టినవాడు. దీని గురించి మనం కొంచెం చదువుదాం. ఇక్కడ దీని గురించి కొంచెం వివరంగా మనకి తెలియాలి అంటే, అసలు ఏ సందర్భంలో యేసు ప్రభువు ఈ మాట, ఈ ఉపమానం అంటే పరలోక సంగతిని అంటే పరలోకం అనేది మన కంటికి కనిపించదు, అదృశ్యమైంది. అది కంటికి కనిపించిన దాని గురించి చెప్పడం కష్టం, ఎవరికైనా కష్టం. అందుకని దేవుడు ఒక పద్ధతిని ద్వారా మనకు ఉపదేశించాడు. భూమి మీద మనకు తెలిసిన సంగతిని, మనం చూసేటువంటి వస్తువుని, ఒక దానిని లేదా ఒక పాటును ఉదాహరణగా తీసుకొని మనకి దానిని అర్థమయ్యేలాగా చేశాడు. ఇందులో మొదట మనం చూడండి, ఏ సందర్భంలో చెప్పాడంటే 46వ వాక్యం. నేను మాటల ప్రకారము మీరు చేయక ఎందుకు నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలి ఉండునో మీకు తెలియజేతును. ఇప్పుడు మనకు అక్కడ దీన్ని తీసి అక్కడ పెట్టుకుంటే, నా మాటలు విననివాడు దేనిని, వినేవాడు గురించి ముందు చెప్పాడు, విననివాడు గురించి తర్వాత చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ ఆయన చెప్పిన మాటల ప్రకారము, అది మాట ప్రకారము అంటే మనం రోజు వాడే పదాలే కదా. అంటే ప్రభు ఆయన చెప్పిన మాటలు ప్రకారము, చెప్పిన మాటల ప్రకారం అంటే ఎలా చెప్పాడో అలాగే. ఎప్పుడైనా ఈ విషయాన్ని దేవుని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. దేవుని మాటలను మనం వంకర టింకరగా మన ఇష్టానికి అనుకూలంగా మనం చేసుకోకూడదు. ఆ మనస్సు ఉన్న వాళ్ళు చాలా కష్టం మారడం. కొంతమందికి ఆ మనస్సు వాళ్ళకి అలాగ నడిపించేస్తుంది. నేను అలాంటి వాళ్ళని చాలామందిని మంచి భక్తిపరుల ఇళ్లలోనే చూశాను. వాళ్ళకి ఆ మనసు ఎలా వస్తుందో మరి మనకు తెలియదు, కానీ ప్రతి మాటను వాళ్ళకు ఒక సొంత మాట ఉంటుందన్నమాట. కొంతమంది దేవుని వాక్యం విషయంలో అవగాహన ఎక్కువైపోయో లేక అది ఒక స్వభావమో తెలియదు, కానీ ప్రతి దేవుని మాటకు ఒక ప్రక్కదారి వెతుకుతారు. వాళ్ళంటే వెతకరు, వాళ్ళ మనసు అది వాళ్ళకి చెప్తుంది. ఇప్పుడు దొంగోడు ఉన్నాడు అనుకోండి, దొంగతనం చేసేవాడు, వాడు మనసు ఎప్పుడు ఏం చెప్తుంటుంది? ఎవరిదైనా పట్టుకుపోవాలి, ఎలా పట్టుకెళ్ళాలి అనే ఆ మనసు చెప్తుంది. అదే మంచివాడు మనసు ఉందనుకోండి, వాడి మనసు వాడికి అలాగే చెప్తుంది. దేవుని వాక్యంను చిందరబందర చేయడం, దేవుని వాక్యంలాగే ఉంది కదా. మనం సామెతల్లో చదువుకున్నాం, భక్తిహీనుల హృదయములో
ఏది దేవోక్తి? దేవుని మాటలాగా వినిపిస్తుంది. కానీ వాళ్ళు ఏమనుకుంటారు? దేవుని మాటే. ఎందుకని దేవుని మాటలాగా ఉంది కనుక వారు దేవుని మాటే అనుకుంటారు. దానిని వివేచించడం వారికి కష్టమవుతుంది. కనుక వాళ్ళు ఇప్పుడు జీవితంలో దేవుని మార్గంలో వర్ధిల్లలేరు. యేసు ప్రభు చెప్తున్న మాటలు, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయకపోయి నన్ను అసలు ప్రభువా అని పిలవడం అనవసరం. అదే కదా మనం చదివాం. చెప్పిన మాటల ప్రకారము, అదే మనకు ఇరుకుదారి అని మనం చాలాసార్లు పోయిన సంవత్సరం చెప్పుకున్నాం. ఈ మాటలు వినియు, ఇక్కడ చూడండి, ఈ మాటలు వినియు చేయని వాడు దేనితో పోలి ఉన్నాడని మనం చెప్పుకున్నాం? పునాది వేయకుండానే నేల మీద ఇల్లు కట్టినవాడు అని చెప్పుకున్నాం. దేవుని ప్రజలకి యేసు ప్రభు చెప్పదలసిన ఒక ప్రధానమైన మాట ఏంటి అక్కడంటే, ప్రవాహము దాని మీద వడిగా కొడుతుంది. ఎవరినైనా, మంచిగా కట్టినవాడినైనా. అది కూడా చూడండి 48వ వాక్యం. వాడు ఇల్లు కట్టవలెనని ఎవడు మాట విని దాని ప్రకారం చేసినవాడు ఎలా కట్టాడు? ఇల్లు లోతుగా త్రవ్వి అక్కడి నుంచి మనం కట్టేది అదే కదా, రాళ్ళు బండలు వేసుకొని కట్టి పునాది వేసినవాడు. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టింది. ఎవరికి? ఇది ఇంతకీ ఇల్లు కట్టడం గురించి చెప్తున్నాడా? దేవుడు ఎందుకోసం చెప్తున్నాడు అంటే, ఇల్లు మీద ఆశ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు? పునాది ఇలా వేయాలన్నమాట. అయితే పెద్ద పెద్ద రాళ్ళు, మంచి రాళ్ళు తెచ్చుకుంటే మంచిది క్వారీ నుంచి అనుకుంటున్నారా? అనుకుంటున్నారా అలాగా? అయితే మరి ఈ పునాది ఏంటి? ఈ పునాది ఏంటి చెప్పండి. నన్ను చూస్తానే, మీ ముందు వాక్యం పెట్టాను కదా, ఆ పునాది ఏంటో చూడండి. ఆయన మాటలా? అంతేనా? ఆయన మాటలేనా పునాది? మాట్లాడండరా. ఆయన మాటలేనా పునాది? నిజమేనా? ఆయన మాటలు కాదు, ఆయన మాటలు వినడం కూడా కాదు, అలా ఆ ప్రకారంగా చేస్తేనే అది క్రైస్తవునికి పునాది. అంటే పరలోకానికి ఒకనికి పునాది. నాకు పునాది ఏంటి అంటే, ఆయన మాటలు విని ఆ ప్రకారముగా చేస్తే నేను పునాది మీద కట్టబడిన వాడను. ఆయన మాటలు విని చాలామంది జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఆదివారం కాలక్షేపం కోసం ఎప్పుడూ భావించకండి. ఈ మాటలు మీ మీద సాక్ష్యంగా ఉంటాయి. నిజంగా ఆ రోజున దేవుని వాక్యము ఎరగని వాడే అదృష్టవంతుడు. అలాగని శిక్ష తప్పించుకుంటాడని కాదు. మాకు దేవుని వాక్యం చెప్పేటప్పుడు జ్ఞానశీలం గారు ఎప్పుడో ఒక మాట చెప్పేవారు. మాకు కమ్మలపాక మేము ప్రార్థనకు వచ్చినప్పుడు, నేనేం చెప్తున్నానో నాయన మీకు అర్థమవుతుందో లేదో, ఈ దూలం ఆ రోజున మీ మీద సాక్ష్యం చెప్తుంది. దాన్ని దేవుడు రప్పిస్తాడు. మనం అంటాం, అయ్యో ప్రభువా నాకు తెలియదు, నేను వినలేదు, ఇంత ఖచ్చితంగా నాకు తెలియదు అని మీరు ఆ బాధలో, ఆ దుఃఖంలో మీరు దేవుని దగ్గర ఏవేవో మాట్లాడతారు. ఆ రోజున దేవుడు ఈ దూలాన్ని పిలిపిస్తే ఇది చెప్తుంది నాయన. ఆవిడ మాత్రం అనేవారు అనమాట, సముద్రం తెచ్చి అప్పచెప్తుంది చనిపోయిన వారిని, భూమి అందులో చనిపోయిన వారిని తెచ్చి అప్పచెప్తుంది, తనలో కాలిపోయిన వారిని అగ్ని తెచ్చి అప్పచెప్తుంది అని మనకి అన్ని గ్రంథాలు, మన ప్రకటన గ్రంథంలో రాసి ఉంది. వాటిని ఆధారం చేసుకునేనేమో ఆమె ఆ మాట చెప్తుండేవారు. కానీ ఈ రోజున మీరు గుర్తుపెట్టుకోండి, ఈ మాట మీకు సాక్షి అయ్యి ఆ రోజున వినబడుతుంది.
పరలోకానికి వెళ్ళే ఒక వ్యక్తికి పునాది ఏంటి అంటే యేసు మాటలు విని ఆ ప్రకారముగా చేయడమే. యేసు మాటలు విని కారణాలు అనవసరం, కారణము అకారణము ఏదైనా అనవసరం. దీనికి చేసావా లేదా అనేదే ప్రాతిపదిక, కానీ కారణాలతో సంబంధం ఉండదు. నీ వ్యధ, నీ దుఃఖము, నీ శోధనలు ఇవన్నీ మామూలే, ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి. ఇవి లేనివాడు అసలు క్రైస్తవుడే కాదు. కనుక నీ పునాదిని ఈ రోజున పరీక్షించుకో. కానీ మనం పరిశీలించుకోవడమే తప్ప అసలు దీన్ని పరీక్షించేది సాధారణమైంది కాదు. ప్రవాహము, ఈ ప్రవాహము ఆఖరిది. దేవుడు ఒకేసారి ప్రవాహం రానివ్వడు. లోకా ఎందుకో దానిని కొద్దిగా తగ్గించి రాశాడు. మత్తయి దాని గురించి వివరంగా రాశాడు. ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వాక్యం. ఇతను యాడ్ చేసిన పదం ఒకటి బుద్ధిమంతుడు. మనం తీసుకుందాం. తర్వాత వాన కురిసెను, వరదలు వచ్చెను. చాలు. ఇక్కడ దేవుని యొక్క ఈ పరీక్షలు దేవుడు విశ్వాసికి తెలియజేసినది. ముందు వాన, వర్షం కురిసింది. తర్వాత కొంతకాలం దశలు దారిన తర్వాత వరదలు వచ్చాయి. ఆ తర్వాత గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. వీటన్నిటినీ కలిపి లోకా ఏం రాశాడంటే దీని మీద పెద్ద మాట రాశాడు అన్నమాట. ప్రవాహము దాని మీద వడిగా, గాలి, వర్షము, నీరు, మొత్తం వరదలన్నీ కలిపి ఒకే పదాన్ని బలంగా ఉపయోగించాడు అన్నమాట. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగా అని ఉంది. అంటే మనం బాగా గుర్తించవలసింది ఒక విషయం. ప్రతి క్రైస్తవుని భక్తి మీద, నేను ఇల్లు అయితే నా మీద ప్రవాహము ఖచ్చితంగా వడిగా ఒక రోజున కొడుతుంది. దానిని ఎదుర్కోవడానికి మనము బలంగా పునాది వేసుకోవాలి. అంతేగాని నా దినాలు ఎలా గడిచిపోతాయి, ఎవడి జీవితంలో అయితే శ్రమ, బాధ, కష్టాలు ఉండవో వాడు ఈ రోజున నిలబడలేడు. ఎప్పుడూ సుఖంగా ఉండాలి, ఏమీ లేకుండా ఉండాలి, కాలిపోయినా మండకూడదు, గుచ్చుకున్న రక్తం రాకూడదు అన్నట్టు క్రైస్తవుడు ఉండకూడదు. మీరు చాలా జాగ్రత్తగా విని అనుసరించండి. దేనికోసము ఇదంతా అంటే, దేనికోసం? మరణము లేని జీవితం కోసం. పోనీ ఇది అనుసరించకపోతే పరలోకం లేకపోతే పోయింది, ఎలా బ్రతుకుదామంటే ఆ రెండో భాగం చాలా బాధాకరం. అక్కడ రాసిందే ఏమని? ఆ ఇంటి పాటు గొప్పది. పాటు అంటే పడిపోవడం, కూలిపోవడం, నశించిపోవడం. దాని పాటు గొప్పది అంటే పెద్దది, తిరిగి పూడ్చలేనిది. గొప్పది అంటే మంచిది అనుకుంటున్నారు గొప్ప తీసి. దాని పాటు గొప్పది అంటే పోన్లు అదే మంచిది అనుకుంటున్నారా? పాటు అంటే చెడు, దాని చెడు మరలా పూడ్చలేనిది, దాన్ని మరలా తిరిగి బాగు చేసుకోలేనిది ఆ ఇంటి పాటు. కనుక దేవుని పిల్లలారా, మీ పునాదిని గూర్చి మీరు ప్రతిరోజు ఆలోచించుకోండి. కారణాలు ఏవైనా అవ్వచ్చు. నిన్న మనం చెప్పుకున్నామే దీనత్వము. మనము పునాదిలో ఉండడానికి పునాది కట్టుకోవడానికి ఇష్టపడం. ఎందుకంటే మన అహంకారం కానీ, ధనాపేక్ష కానీ, లోకంలో ఆశ కానీ వీటన్నిటికీ భంగం కలుగుతుందని
మనం తగ్గించుకోలేం. అందుకే యేసుప్రభు ఆ మాట చెప్తున్నాడు, నేను చెప్పు మాటల ప్రకారము విననివాడు పునాది లేని ఇల్లు వంటివాడు. పోనీ ఏదోలాగా ఇల్లే కదా, ఎంతో కాలం అలా బ్రతికేద్దాం కదా అని నీవు అనుకోవచ్చు. కానీ నీ మీద వడిగా ఒక దినాన వరద కొడుతుంది. ఆ వరదను నీ పాటు చాలా గొప్పది. దాని నుంచి నిన్ను ఉద్ధరించేవాడు ఇంకెవ్వడు ఉండడు. ఎవడు ఇల్లు పడిపోయిన తర్వాత ఇంకేం చేస్తాం? పోనీ పడిపోయిందంటే గాలేసి పడిపోయిందా? అది ప్రవాహములో వచ్చిన వరద కొట్టుకొని పోతే అక్కడ ఏముంటుంది? ఇంకా నీకు ఏముంది? ఇసుక మీద వేసావు కాబట్టి అక్కడ పునాది జాడ కూడా నీకు కనిపించదు. ఈ ప్రవాహానికి ఆ ఇల్లు ఎక్కడికో కొట్టుకొని పోయి ఉంటుంది. ఇంకా దాన్ని ఏం చేయగలవు నువ్వు కట్టాలంటే? అంటే నిత్యము అగ్నిలో కాలడమే, నాశనమే తప్ప దానిని తిరిగి నిర్మాణం చేసుకునే అవకాశం ఇంకా ఉండదు. ఇప్పుడే మనం పరిశీలించుకొని అన్నీ ఇక్కడ మనకి లేఖనంలో ఉన్నది ఈయన మాటలు అనుంది, చెప్పినది ఒక మాట ఇక్కడ. అంటే ఒక విషయంలో, పునాది విషయంలో చెప్పబడిన మాట ఇది. ఈయన మాటలు అంటే ఆ మాటలు చాలా ఉన్నాయి. యేసు ప్రభు తీసుకోవలసిన జాగ్రత్తలు, మనం నడవలసిన తీరుతెన్నులు చాలా చెప్పాడు ఆయన. ఇక్కడ చెప్పబడింది మాత్రం పునాది అనే ఒక విషయం గురించి. పునాది మీద కట్టబడాలి నేను అనుకున్నవాడు పునాదిని ఎలా వేసుకోవాలో దేవుడు ఉదాహరణగా చెప్తున్నాడు. ఈ నా మాటలు విని వాటి ప్రకారము చేయనివాడు ఇలాంటివాడు. ఆలోచించుకోండి మీరు. ఎవరి బ్రతుకు వారిదే తప్ప ప్రక్కవాడితోటో లేకపోతే ఇంట్లో మరొక చుట్టంతో పోల్చుకునే అంశాలు మాత్రం ఇవి కావు. ఇదిగో నన్ను మా ఆయన ఇలా ఇబ్బంది పెట్టడం వల్ల నేను ఇలాగ అయిపోయాను, కానీ ప్రభువా నేను నీ మాట వింటాను అంటే అది నీ ఇంట్లో సమస్య. అది ఒక గాలి లాంటిది, లేకపోతే ఒక వర్షం లాంటిది, అది ఏదో ఒక శోధన అంతే. అది నిన్ను పునాది మీద కట్టబడకుండా చేయడానికి వచ్చేది. మెలకువ కలిగిన వాడు ఏం చేయాలంటే, ఓహో మీకు తెలుస్తుంది, అది ఆ శోధన యొక్క విధానం తెలుస్తుంది. దీనివల్ల నేను ఈ మార్గం నుంచి తప్పిపోతున్నాను, లేదు నేను తప్పిపోకూడదు అని వాడు కట్టుకోవాలి. నేను మరణానికి పాత్రుడనైన వాడిని మరణము రుచి చూడని స్థాయికి, మట్టి ఇంటిలో 100 సంవత్సరాల లోపున పోయే బ్రతుకు కలిగిన వాడిని యుగయుగాలు జీవించేవాని సరసన బ్రతకడానికి మారడం అంటే అది చిన్న విషయం కాదు, అల్పమైనది అంతకన్నా కాదు. చాలామంది చెప్తున్నట్లుగా అది అంత మంచిది కాదు. గుర్తుపెట్టుకోండి, ఈ వరద గురించి ఎందుకు, ఇది ఎలా వస్తుంది ఏంటి అంటే, మాట వినినవాడు ఎలా ఉంటాడో, మాట విననివాడు ఎలా ఉంటాడో మనం ఇంతకుముందు చదివిన వాటిల్లోనే ఒక 2 వాక్యాలు ఉదాహరణగా తీసుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యంలో, ప్రతి పరిశుద్ధుడు పరలోకము కొరకు స్థాపింపబడాలి అంటే, వినిపిస్తుందా? ప్రతి పరిశుద్ధుడు పరలోకములో చేరడానికి స్థాపించబడాలి అంటే వాడు ఖచ్చితంగా పరీక్షను ఎదుర్కొనే తీరాలి. తీసిన వాడు చదువుతారా? ప్రకటన 3వ అధ్యాయం 10వ వాక్యం, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును, ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన ఆ మాట కొంచెం, నీవు, ఇది మీతో చెప్పిన మాట కాదు, గుర్తుపెట్టుకోండి, ఇది వ్యక్తిగతం, ప్రతివాని గురించి చెప్పబడింది కనుక ఈ మాట దేవుని చేత ఇలాగ పలుకబడింది. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును, అంటే నా వాక్యము ప్రకారముగా అనుసరించడానికి నీవు కనబరిచిన ఓర్పు అనేది దేని వలన పుడుతుంది? బాధ వలన ఓర్పు వస్తుంది. ఇప్పుడు ఎవరికైనా చేయి కాలింది అనుకోండి, ఆ ఓర్చుకోవడం అనేది అప్పుడు వస్తుంది. కాలకముందు ఓర్పు అంటే అదొక పదమే.
కానీ ఓర్పు ఎప్పుడు వస్తుంది? బాధపరచబడినప్పుడు దానిని సహించగలుగుతుంటే అది ఓర్పు అని మనం అంటాం. ఇక్కడ ప్రభువు చెప్తున్నది ఏంటంటే, నీవు నా ఓర్పు విషయమైన వాక్యము, అంటే నా వాక్యమును దాని ప్రకారముగా దాన్ని అనుసరించే విషయములో నీకు కలిగిన ప్రతి కష్టములో నువ్వు ఓర్చుకున్నావు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడదను. దేవుడు చెప్తున్నాడు, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. ఆ గైకునేటప్పుడు ఎంతో బాధ కలిగినా నువ్వు ఓర్చుకున్నావు కాబట్టి ఆ శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. దీన్నే మనం అటు నుంచి ఇటు తిరిగేసాం అనుకోండి, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొనలేదు గనుక నేను నిన్ను అంతే దేవుని పిల్లారు. ఇంక మీకు నేను ఏమీ వాక్యం వివరించవలసిన పని లేదు. అంటే అర్థమేంటి? ఆయన చెప్పిన మాట ప్రకారముగా నడవడానికి అడ్డంకులు నీకు చాలా వస్తాయి. కొన్ని మాటలు చాలామంది వింటారు, అందరూ వింటారు, కానీ వాటిని విని ఆ ప్రకారము చేయకపోవడమే ఎక్కడైనా జరుగుతుంది. అది చేయడం అనేది చాలా అసహజంగా, అంటే ఎక్కడెక్కడో అది జరుగుతుంది. ఆ పట్టుదల గల మనస్సు కొంతమందికే ఉంటుంది. కొంతమంది మనం ఇంతకుముందు చదువుకున్నాం, ఇరుకుదారిలో ప్రవేశించాలని పోరాడతారు, కొద్ది రోజులు పోరాడతారు, తర్వాత వదిలేస్తారు. ఆ కొద్ది రోజులు పోరాటం ఫలితం పోయినట్టే. ఇక్కడ ఈ మాటలో ఏమనుంది? యేసుప్రభు చెప్పిన మాట, నా ఓర్పు విషయమైన నా మాట నీవు గైకొంటివి. ఇదొక్కటే. యేసుప్రభు ఎంత బలంగా నిలబడ్డాడో ఈ మాట వలన మనకి, నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి ఆ ఒక్క కారణము చేత గనుక, ఆ ఒక్క కారణము చేతనే ఏమనుంది అక్కడ? భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలము, వడి అయిన ప్రవాహము వచ్చినప్పుడు ఏది నిలబెడుతుంది? ఆ గైకొనడము, ఆయన మాటకు లోబడము, ఆ మాట ప్రకారము చేయడం అనేదే కారణం. దేవుడు చెప్పిన కారణం అదే. ఆయన ఏమంటున్నాడు? నేను నిన్ను కాపాడేదను, నేను నిన్ను కాపాడేదను. ఈయన ఎందుకు కాపాడుతున్నాడు? వాక్యము గైకొన్నాడు గనక. గైకొనకపోతే ఈయన కాపాడలేడా? కాపాడడు అంటే ఇక సాధ్యమే కాదు ఆయనకి. ఎలా కాపాడతాడు? వాణ్ణి కాపాడి వీడిని కాపాడితే ఆ రోజున అది సాధ్యపడదు. అది చాలా భయంకరమైన రోజు ప్రతి ఒక్కని మీదకి. అందుకే నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి, ఓర్చుకున్నావు, బాధలు కలిగిన ఓర్చుకున్నావు. గాలి వచ్చింది, వర్షం వచ్చింది, వరద వచ్చింది, ఎన్నో చేసినా నువ్వు తట్టుకున్నావు. వడిగా వరద ప్రవాహము నీ మీద కొట్టినా నీవు చెదరవు. అయితే ఈ ప్రవాహం అంటే ఏంటంటే లోకమంతటి మీదకి రాబోయే ఈ మహాశ్రమ శోధన అనేది మాత్రం తథ్యం. అది గుర్తుపెట్టుకోండి. క్రైస్తవుడు దేని కొరకు సిద్ధపడాలంటే ఆ రోజును ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. ఆ రోజు ప్రతి వానికి సంభవిస్తుంది. ఆ రోజు ప్రతివానికి సంభవిస్తుంది. ఇది విన్నవాడి గురించి దేవుడిచ్చిన భరోసా. వినని వాడి గురించి అది కూడా మనం చదువుకున్నాం. యెహెజ్కేలు గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం
సమాధానమేమియూ లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు. నా జనులు మంటి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చుపూత పూసెదరు. ఇందువలననే పూయుచున్న వారితో నీవిట్లను, వర్షము ప్రవాహముగా కురియును, గొప్ప వడగండ్లు పడును, తుఫాను దాని పడగొట్టగా అది పడిపోవును. ఆ గోడ పడగా జనులు మిమ్మును చూచి మీరు పూసిన పూత ఏమాయనని అడుగుదురు గదా. ఇందుకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దానిని పడగొట్టుదును. నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును. నా రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరచును. దాని పునాది కనబడునట్లు మీరు గచ్చుపూత పూసిన గోడను నేను నేలతో సమముగా కూల్చెదను. అది పడిపోగా దాని క్రింద మీరు నాశనమగుదురు. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకొందురు. ఈలాగున ఆ గోడ మీదను దాని మీద గచ్చుపూత పూసిన వారి మీదను నా కోపము నేను తీర్చుకొని ఆ గోడకును దానికి పూత పూసిన వారికిని పని తీరినని మీతో చెప్పుదును. యెరూషలేమునకు సమాధానము లేకపోయినను ఆ పూత పూయువారు సమాధానార్థమైన దర్శనములు కనుచు ప్రవచించువారు ఇశ్రాయేలీయుల ప్రవక్తలే. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇక మీకు అర్థమైపోయి ఉండాలి. ఈ రెండు వాక్యాలు పక్క ప్రక్కనే రాసుకొని నోట్బుక్ ఓపెన్ చేస్తే ఎడం పక్కన దేవుని మాట విన్నవాడు అదే ప్రకటనలోది, ఒక ప్రక్కన ప్రవక్తకు దేవుడు తెలియజేసిన వాక్కు. ఈ రెండింటినీ చదవండి. చదివి ఈ ఉపమానాన్ని కూడా మీరు చదవండి. ఇకలా ఇంతకు ముందులాగా గడిచిపోయిన సంవత్సరములలాగా మీరు విని అలా వెళ్ళిపోతే అలాగే మర్చిపోతారు. అంతేనా? ఎవరికైనా మనిషికి మరుపు సహజం. దేవుని పిల్లారా, మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాగ జీవించినా, ఎన్ని బాధలు పడినా, ఎంత కన్నీరు విడిచినా, ఏం చేసినా అంతరంగములో దేవుని ప్రేమించడం మాత్రం పోనివ్వకండి. ఇవేం కష్టాలు, ఇవేం బాధలు, దేవుణ్ణి నమ్ముకున్నాను, నమ్ముకోలేని వాళ్ళే బాగున్నారు, అటు ఇటుగా ఉన్నవాళ్లే బాగున్నారు, పూర్తిగా భక్తిలో దిగి నా బ్రతికి ఎలాగైంది, నాకు ఇలాంటి కొడుకులేంటి, ఇలాంటి భర్త ఏంటి, ఇలాంటి భార్య ఏంటి, ఇదేం శ్రమ నాకు అని ఎన్నడూ భావించకండి. మనకు ఇవన్నీ అవసరం. మనం చదువుకొని ఇవన్నీ పేదరు చెప్తాడు కదా, అవసరమును బట్టి శోధనలు మనకి అవసరం. అవి లేకపోతే మనం నిలవలేం. కాబట్టి ఈ రెండు వాక్యాలు మీరు చదవండి. నీవు దేవుని వాక్యాన్ని గైకొన్నావా, నిన్నెవ్వడు పడగొట్టలేడు. ఎందుకంటే నిన్ను కాపాడేవాడు ఆయనే. కాబట్టి ఆయన చేతిలో నుంచి నిన్ను తీసుకుని పడగొట్టే శక్తి ఎవడకుంటుంది? ఇక్కడే నువ్వు తేల్చుకోవాలి. అది ఆయన చేతిలో పడతావా? దావీదు జీవితంలో ఒక మంచి క్లిష్ట సమయంలో ఒక నిర్ణయాన్ని చెప్తాడు దావీదు. ఒక ప్రవక్త వచ్చి అతని పాపాన్ని గురించి చెప్తాడు. నిన్ను శత్రువులు వచ్చి నిన్ను జయించి ఇలా చేస్తారు, అది ఒప్పుకుంటావా? లేకపోతే నిన్ను దేవుడు ఇలాగ శిక్షిస్తాడు, ఇది ఒప్పుకుంటావా అంటే
దావీదు ఏం చేస్తాడంటే, అంటే ఇంక అది వివరం మనం ఇప్పుడు అది పట్టుకుంటే చాలా టైం పడుతుంది. దావీదు ఒకటే మాట అంటాడు, యెహోవా కృపగలవాడు, నేను మనుష్యుల చేతులలో కాక యెహోవా చేతిలోనే పడుతునుగాక. హల్లెలూయా. మనిషి చేతిలో పడి దేవుంది ఆడు కొడతాడు, వదిలేస్తాడు, నష్టం ప్రాణంతో పోతుంది. దేవుని చేతిలో పడితే మరి పెద్ద శిక్ష కదా. కానీ ఆ మీదనేమంటాడంటే యెహోవా దయాళుడు అనే ఒక లైన్ పెట్టుకున్నాడు. దేవుడి చేతిలోనే పడతా. ఒక పెద్ద భక్తుడు ఏమన్నాడంటే, దేవుని తిరగలి నెమ్మదిగా తిరుగుతుంది కానీ అది పిండి చేసేస్తుంది అంటాడు. దేవుడి చేతిలో పడితే ఇక్కడ మటాష్ అన్నమాట. అంటే ఆత్మను కూడా నశింపజేయగల శక్తి దేవునికి ఉంటుంది. మనుషులకి ఎంత శక్తి ఉంటుంది? కేవలము శరీరాన్ని మాత్రమే వాడు నష్టపరచగలడు. దావీదు దేవునికి ఒక్కటే మాట అండి, దేవుడు దయాళుడు. ఆయన యొక్క నామాన్ని ఒకసారి గుర్తు చేసుకొని దేవుని చేతిలోనే పడతానండి, ఏమైపోయినా పర్వాలేదని. అది దేవుని మీద మనకు ఉండవలసిన ప్రేమ. ఎంత బాధ కలిగినా, నాకు ఏ పరిస్థితులు కలిగినా, ఈ లోకంలో నన్ను అటు ఇటు ఇబ్బంది పెట్టినా దేవుడు దయగలవాడు, నేను ఆయన మాటనే గైకుంటాను. దేవుని పిల్లలు మర్చిపోకండి, పరలోకానికి వెళ్ళాలనుకునేవాడు ఖచ్చితంగా దీనిని అనుసరించి తీరాలి. ఆయన మాటలు విని ఆ ప్రకారముగా చేయడం అనేది మనకు సాధ్యము కాదని ఈ లేఖనాన్ని సిద్ధం చేసిన వాడికి తెలుసు. అందుకే రాత్రి మనం చదువుకున్నాం కదా, వాళ్ళు ఏమని ప్రార్థన చేశారో తెలియదా? దేవుడే మనకు ఉపదేశిస్తాడు, దేవుడే మనల్ని నడిపిస్తాడు, ఆయనే మనల్ని స్థిరపరుస్తాడు. కనుక ప్రార్థనలో ఈ అంశం ప్రధానంగా ఈ రాబోయే కాలంలో మీ దగ్గర ఉండాలి. వాక్యం విన్నావు కదా, అలా నువ్వు ఓడిపోయావు, అనుసరించలేదు, ప్రార్థన చేయి. నేను అనుసరించలేకపోయాను, నన్ను అనుసరింపచేయి. మళ్ళా ఓడిపో, మళ్ళా అడుగు, కానీ ఇది బాగుందని అనుకోకు. ఇలా చేయడం, మళ్ళీ వెళ్ళి ఏడవడం, ఇలా చేయడం, అలా అది బాగుందని అనుకోవద్దు. నేను మళ్ళా ఓడిపోయానా, ఆసక్తి ఉండాలి, నిలబడాలి అని. దేని కొరకు నువ్వు ఆలోచించుకోవాలంటే ఆ రోజున రాబోయే ఆ ప్రమాదం మర్చిపోకూడదు. ఆ యేసుప్రభు చెప్పిన మాట, ఆ రోజున ఖచ్చితంగా లోకమంతటి మీదికి వచ్చే ఆ కష్టకాలం, ఆ రోజున చాలామంది కొట్టుకొని పోతారు, అందరూ కొట్టుకొని పోతారు, ఏ కొద్ది మంది మాత్రమే నిలుస్తారు. ఆ రోజును ఎదుర్కోవడానికి మనము ఈరోజు సిద్ధపడాలి. మన గొంతులో ప్రాణం ఉన్నంత కాలం సిద్ధపడే అవకాశం దేవుడు మనకిచ్చాడు. దోషము లేని వారమై మనము నిద్రించాలి, అంతే. మరి ఇప్పుడు బతికుంటేనే అది అవుతుంది కదా, మరి చనిపోయిన తర్వాత అంటే బ్రతికున్నప్పుడు మనం చేసిన అన్నీ మన ఆత్మ కలిగి ఉంటాడు. ఇంకా అక్కడికి పోయిన తర్వాత ఇంకా అది చనిపోయిన తర్వాత ఇంక చెప్పవసరం లేదు, నిర్ణయింపబడిన వాడు ఇంకాడంతే. ఇక్కడైతే మార్పులు చేర్పులకు అవకాశం ఉంది మనకి. నువ్వు ఎన్నిసార్లు పడినా మళ్ళా తిరిగి లేచే అవకాశం ఉంటుంది. కానీ విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. ఈ రోజున మనం నేర్చిన ఈ మాట యేసు ప్రభువు చెప్పిన మాట, పునాది మీద నీవు కట్టబడితే నీకే డోకా లేదు, వరద రావడం తప్పదు. నీవు పునాది మీద ఎందుకు కట్టుకోవాలి అంటే వరదను ఎదుర్కోవడానికి నీవు కట్టుకో, నువ్వు నిలబడతావు. మళ్ళీ వాక్యం చదువుదామా? మత్తయి సువార్తలోది ఈ ప్రకటన హెచ్కేలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత తప్పనిసరిగా చదువుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. పరలోకములో స్థాపింపబడాలి లేదా పరలోకానికి చేర్చబడాలి అంటే ఈ పరీక్ష, ఈ వరద ప్రవాహం అనేది మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ప్రతి వాని జీవితం మీద ఈ దాడి ఖచ్చితంగా జరుగుతుంది. ఈ దాడిలో నిలబడని వాడు దేవుని రాజ్యానికి కొరగానివాడు. పోని విసిగిపోయి ఈ బాధ అంతా ఎందుకు మానేద్దాము అన్నా నరకం తప్పదు.
నరులకు ఇది తప్పదు. ఇది ఇంత కష్టతరమైనది, ఇంత ప్రాధాన్యత కలిగింది కనుకనే దేవుడు తానే ఈ రక్షణకు కర్తయ్యి భూమి మీదకి వచ్చి దానిని అనుభవించి మన కళ్ళ ముందు మరణించి తిరిగి లేచాడు. ఆయనను మరణం నుండి తిరిగి లేపినది ఏదో అదే ఈ వాక్యం. లోకాన్ని అధికంగా అపేక్షించకుండా మనసును సర్దుబాటు చేసుకోవడం, కలిగి ఉన్నదానితో తృప్తి చెంది ఉండాలి అనే ఆలోచనతో మన మనసును సర్దుబాటు చేసుకోవడం, ఏదైతే లోకం వైపు మన మనసు ఉరుగుతుందో దాన్ని వెనక్కి తీసుకొచ్చుకోవడం, ఇది నీ ప్రార్థనలో నీకు సాధ్యమే. ప్రతివానికి సాధ్యమే అంతే. కాబట్టి మీ ప్రార్థనలో ఇవన్నీ సాధ్యమే. మీ ప్రార్థనలో దేవుని వాక్యమును ఏమాత్రము అటు ఇటు దాని ప్రకారము చేయడానికి మిమ్మల్ని ఆయన తప్పనిసరిగా సిద్ధపరుస్తాడని నేను నమ్ముతున్నాను. ఈ సంఘము దానికి సాక్షి. ఇందులో నుండి చాలామంది పరిశుద్ధులు సిద్ధమయ్యారు, చాలామంది దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు. దేనిని బట్టి చెప్పగలమంటే వాళ్ళు కనబరిచిన నీతిని బట్టి, మన అంచనాన్ని బట్టి చెప్పగలం. కానీ ఆ తీర్పు నిజమైన తీర్పు మాత్రం కాదు. మన హృదయం చాలా మోసకరం. నేను మిమ్మల్ని అందరినీ మోసం చేయగలను, కానీ నా అంతరంగంలో ఉన్నది ఏదో అదే దేవునికి రుజువు. కనుక దేవుని సంగమం, మీ పునాదిని మీరు సిద్ధపరచుకోండి. మీ పునాది లేని పెద్ద సౌధం ఎంతదైనా ఒక రోజున ఖచ్చితంగా అది కూలిపోతుంది. దాని పాటు గొప్పది అని అక్కడ రాయబడి ఉంది. కనుక ఆ స్థితిలో మీరెవరూ చిక్కుకొనకూడదని నేను ఆశిస్తున్నాను. దేవుని పిల్లారా, గుర్తుపెట్టుకోండి, మీకైనా నాకైనా పునాది అవసరం. నా భక్తి పునాది మీద కట్టబడి ఉండాలి. నాకు పునాది ఏంటి అంటే దేవుని మాటను వినడం కాదు, దేవునికి ప్రార్థన చేయడం కూడా కాదు, దేవుని కార్యాలు చేయడం కాదు, సువార్త ప్రకటించడం కాదు, పాటలు పాడడం కాదు, ఆరాధించడం కాదు, ఆ ప్రకారముగా చేయడమే నా భక్తికి పునాది. నా భక్తిని ఎల్లకాలము యుగయుగాలు నిలబెట్టే శక్తి ఆ పునాదికి ఉంది. ఆ పునాది దేవుని వాక్యమును విని దాని ప్రకారముగా నడుచుకొనుట మాత్రమే. దీనిలో ఏమాత్రము ప్రకారమును తప్పించి నీవు అటు ఇటుగా దాన్ని అనుసరిస్తూ వస్తే అది నిలవదు. ఆ రోజున దాన్ని దేనితో పోల్చారంటే ఇసుక మీద కట్టిన. ఇసుక మీద అంటే అర్థం ఏంటి? ఇసుక మీద బండి కూడా వెళ్తాం. ఎందుకని? టైర్కి రోడ్డుకి మధ్యలో ఘర్షణ లేకుండా చేసేస్తుంది. ఇసుక మధ్యలో దూరుతుంది. ఇప్పుడు రెండు చేతులు ఎలాగంటే గట్టిగా పడతాయి. దీని మధ్యలో నూనె ఉంటే నువ్వు పట్టడానికి కుదరదు, జారిపోతుంటుంది. ఇసుక అనేది ఏం చేస్తుందంటే నేలకి నువ్వు కట్టే ఇంటికి మధ్యలో ఉంటుంది. కాబట్టి సులువుగా నీరు గట్టికొచ్చిందంటే ఇసుక పోతుంది, అది తప్పుకుంటుంది, అది ఈడుపడిపోతుంది. గుర్తుపెట్టుకోండి, కష్టం కాదు. అసలు ఏ విషయంలో ఆయన మాట వినలేకపోతున్నావో ముందు గుర్తుపెట్టుకొని ఆ విషయాన్ని ఆయన సన్నిధిలో చెప్పు. నేను దీనిని అనుసరించలేకపోతున్నాను. ఇదొకటే నీ ప్రార్థన. ప్రతిరోజు ఎడతెగకుండా ఆయన సన్నిధిలో నిరంతరము ఈ మాట చెప్తూనే ఉండు. ఏదో ఒక రోజున నీకు ప్రతిఫలం వస్తుంది. ఆ రోజున నీ గుండె ధైర్యంగా దేవునికి స్తుతి చెల్లిస్తుంది. ఆ రోజున ధైర్యంగా నువ్వు ప్రభు దగ్గర కృతజ్ఞత కలిగి బ్రతకగలవు. నీ హృదయం అంతా దేవుడు నిండిపోయినంత ఆనందం నీకు కలుగుతుంది. ఖచ్చితంగా అది జరుగుతుంది. మీరు ఆ ప్రకారముగానే చేయాలి అనేది నియమం. ఆ ప్రకారాన్ని తప్పించమని ఎవడైనా పర్వాలేదు మేడం, దేవుడు కనికరంగా తెలియదా పాపులైన మనం పాపులు అని ఇది గచ్చిపోత. గుర్తుపెట్టుకోండి, ఆ గచ్చిపోతను నమ్మొద్దు. అది యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు ఎన్నిసార్లు ఎంత తీవ్రంగా దానిని అసహించుకున్నాడో ఆ వాక్యం చదువుతుంటే మనకు తెలుస్తుంది. కనుక మీరెవ్వరూ ఆ భ్రమలో పడవద్దు. మనము మన పునాదిని వేసుకోవాలి. ఎవడికి వాడే
అంతేగాని మా తమ్ముడు గురించో మా తమ్ముడు కొడుకు గురించో మా చెల్లి గురించో ఆలోచిస్తుంటే ముందు నా పునాది ఖరాబ్ అయిపోతుంది. ఎవ్వరి గురించి పట్టించుకోదు, ముందు నీవు, తర్వాత నేను ఈ ఇంటివారు, అంతే. నాకైతే నేను, నా ఇంటివారు, తర్వాత సంఘం, అంతే. నా ప్రార్థనలో కూడా ఈ 3 ఈ వరుసలోనే నేను చేస్తాను. కనుక మీరు మిమ్మల్ని గురించి జాగ్రత్త కలిగి ఉండండి. ఒక దినాన విపరీతమైన ప్రభావము, దేవుని ప్రభావముతోనే ఆ వరద వస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. హెచ్కేలో ఉంది కదా, నా ఉగ్రతతోనూ, ఈ పదాలు లేవా, రౌద్రముతోనూ, అలాగా దేవుని యొక్క ప్రవాహం వస్తుంది. అదే మనకు పరీక్ష. మన పునాది ఉంటే ఆయన రక్షిస్తాడు, లేదు అంటే నశించిపోతాం. దయచేసి ఆయన మాటలు విని ఆ ప్రకారముగా నడుచుకోండి. అలాంటి కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 నిత్య నివాసి, సత్యస్వరూపి అయిన వాడా, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. ఇదిగో మా ఎడల నీ దయాదృష్టిని నిలిపి ఉన్నావు, మాకు హెచ్చరిక చేసి ఉన్నావు. మరొకసారి దేవాది దేవా, మా పునాది విషయమై జాగ్రత్త పడునట్లును, మా పునాది నీ మాటలను విని దాని ప్రకారముగా నడుచుకొనుట అని ఈ దినాన మరొకసారి మాకు తెలియచేసిన పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు. ఇదిగో మమ్మల్ని ప్రేమించుచున్నావని ఈ నీ మాటలను బట్టి గ్రహించుకొనుచున్నాం. నీ ప్రేమ యందు నీ సంఘమంతా నిలిచి ఉండునట్లు ప్రభువా, వీరికి నీ కృపను అనుగ్రహించు, బుద్ధిని అనుగ్రహించు, వివేకమును దయచేయి ప్రభు. మెళుకువతనము కలిగి జాగ్రత్తగా నీ సన్నిధిలో అనుదినము మొరపెట్టుకొనుట అనుగ్రహించుము నాయన. నీ ప్రజల యొక్క పునాదిని పటిష్టముగా ఏర్పాటు చేసుకున్న వరకు నీ కృపను దూరము చేయకు నాయన. నీ కృపను వీడిపోనీయకు నా ప్రభు. ఎవరు ఏ విధముగా ప్రవర్తించినను దీనుడా, సాత్వికుడా సహించమని మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ నీ రాజ్యమునకు సిద్ధపడినట్లు కృప చూపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.